మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మరొకసారి కేటీఆర్ గారితో కూడా ఒక హోటల్లో మీటింగ్ జరిగింది. తను కూడా ఎంతో కొంత హామీ ఇచ్చిండు, కానీ ఏం చేయలేదంటారా? వెరీ సాడ్ యాక్చువల్గా. మంచి గుర్తు చేసినావు. కానీ ఆయన మీటింగ్ పెట్టిన విధానం కానీ ఆయన టేకప్ చేసిన సిస్టమ్ వీ వెర్ సో హ్యాపీ. 2016 అది సెప్టెంబర్ అనుకుంటా ఆల్మోస్ట్. ఇక్కడే ప్లాజా హోటల్లో మీటింగ్ కండక్ట్ చేశారు అందరు ఎన్ఆర్ఐస్తోన. ఆయన అసలు ఇంకా ఈ మొత్తం ప్రపోజల్ రెడీ చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ స్పాన్ టైంలో మనం ఒక ఎన్ఆర్ఐ పాలసీని డిక్లేర్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశారు. అప్పుడు దాని తర్వాత అదే మీటింగ్, దట్ వాజ్ ది లాస్ట్ మీటింగ్. ఈ డి నాట్ ఈవెన్ సెంట్ అవుట్ ది రివ్యూ, ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఏమి చెప్పలే. ఎక్కడ కూడా ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ అందుకే జనాల ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుండేనో మొన్న ఎన్నికల్లో చూపించినారు కదా. ఎందుకంటే కేటీఆర్కి తెలుసు ఈ వాజ్ ఏ ఎన్ఆర్ఐ అండ్ ఆయన చెల్లె కూడా ఎన్ఆర్ఐ ఉండే. సో ఎవ్రీ వన్ నోస్ ది ఎన్ఆర్ఐ స్ట్రగుల్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా లైవ్లీహుడ్ లీడ్ చేస్తుంటారు. ఏమి ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా. ఎన్ఆర్ఐస్ అసలు ఎంత అంటే కైండ్ హార్టెడ్ పీపుల్ అంటే, ఇంకా కూడా బ్యాక్ హోమ్లో ఏమైనా జరిగింది అన్యాయము, లేకపోతే ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలంటే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ వంతుగా నేను కూడా ₹1,00,000 ఇస్తా, నేను అంతెందుకు గల్ఫ్ ఉద్యమం, మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు చందాలు వసూలు చేసి ఉద్యమానికి పంపించిండ్రు. దట్ వాజ్ ద హిస్టరీ. సో హరీష్ రావు గారికి తెలుసు, చాలా మంది వచ్చి హరీష్ రావుని కలిసి తెలిసిన వాళ్ళు ఎందుకు చేయలేదు సార్? అదే అంటే వాళ్ళకి ఏం చేసేది అన్నట్టుగా. ఎంత బ్యాడ్ రిమార్క్ అంటే అసలు మాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు చూడండి, మనసు ఉండాలి. రేవంత్ అన్న ఒక మాట ఇచ్చారు, దాన్ని ఏ రకంగా అయినా సరే దాన్ని ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళు ఇబ్బంది పడొద్దు, వాళ్ళ ఇబ్బందులు మన వాళ్ళు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం, వాళ్ళకు మనం న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంటేంది ఉండకపోతే ఏంది అన్నట్టుగా ఓపెన్గా. దట్ ఈస్ ది కైండ్ హార్ట్ కదా, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం అది. సో వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ కేటీఆర్ డిడ్ బిగ్ మిస్టేక్ ఇన్ దట్ రిగార్డ్. యాక్చువల్గా అది చేయకపోవడం అనేది, అందులో ఆఫ్టర్ మీటింగ్ పెట్టకపోయింటే కూడా ఎవరికి ఆశలు ఉండకపోతుండే, పెట్టిన తర్వాత కూడా ఏం చేయలేదంటే ఇంకా అదేమంటాం, లాఫర్వా అంటాం కదా, ఆ టైప్ ఇక.